నిజామాబాద్కే ఎందుకు వచ్చిండు హైదరాబాద్ నుంచి రాజేందర్ రెడ్డి అనేది సరే చూసే ఆర్ఎంపీ మిత్రులకు కావచ్చు, ఐఎంఏ కావచ్చు, టీజీఎంసీ కావచ్చు, ఇంకేం పని లేదు జిల్లాలు పట్టుకొని తిరుగుతానని అనుకోవచ్చు. ఈ కడుపు నొప్పితో అంటే ఆ బాధ ఏంది, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీల వ్యవస్థ ఏంది, వాళ్ళ బాధ ఏంది, 2-3 రోజుల నుంచి ఐఎంఏ వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆర్ఎంపీ అసోసియేషన్లో మీటింగ్ పెట్టినారు. అందరు కలిసి ప్రొఫెసర్ కోదండరాం తిట్టడం జరిగింది. కోదండరాం సార్ చేసిన పాపం ఏంది, ఆర్ఎంపీలు చేసిన పుణ్యం ఏంది, ఐఎంఏ వాళ్ళు చేసిన పుణ్యం ఏంది, అసలు ఈ పుణ్యాలు పాపాల గురించి కోదండరాంను ఎందుకు గుంజినారు మధ్యలోకి అనేది అదొక వర్షన్. రెండోది ఏంటంటే ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి వ్యవస్థల ఆర్ఎంపీలల్లో ఒక అంటే వాళ్ళ ఆవేదన ఐఎంఏ డాక్టర్స్ గురించి కొన్ని కామెంట్లు, వాళ్ళు మమ్మల్ని కామెంట్ చేస్తారని వీళ్ళు అంటే ఈగోస్కు పోయి ఉన్న వ్యవస్థను ఖరాబ్ చేస్తాను అనేది నాదొక ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్లా మనం ఎవరిని అనాలి ఎవరిని అనకూడదు అనేది ఇంకా అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్పాల్సిన పని దాని కొరకు కొద్దిగా మాట్లాడదామని ఈరోజు నిజామాబాద్ దానికి వచ్చిన హైదరాబాద్ నుంచి. ఈ వచ్చే క్రమంలో కూడా నిజామాబాద్లో కూడా ఒక పద్మశాలి భవన్ ఆ మీటింగ్ హాల్లో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ మండల స్థాయి నుంచి జిల్లా వరకు ఉన్నటువంటి లీడర్స్ అందరు కూడా వచ్చి మనతో మాట్లాడి అంటే నేను అడిగేది ఇప్పుడు జరిగేటువంటి క్రమంలల్లో ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది ఒకసారి వీళ్ళను వివరంగా అడిగి ఈ వివరాలు అడిగే ముందు నమస్తే అండి అందరికీ. వీడియో నాటి తిప్పాలి కొద్దిగా ఇవ్వాలన్నా బయటకు కొద్దిగా ఇట్లా తిప్తే దాన్ని పట్టుకొని అటు ఇటు తిప్పాను అంతే, ఇట్లా ఎటు తిప్పుతాడు దాన్నే ఇట్లా. అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు మీ నిజామాబాద్కు రావడం మీ పిలుపు మేరకు రావడం జరిగింది. ఇక్కడ రావడంలా ఇక్కడ వచ్చిన క్రమంలో అసలు ఏంటి మీ బాధ ఏంది, మీ బాధకు ఉన్నటువంటి వ్యవస్థల మీరెందుకు అంటే కలిసి ఉంటేనే కలసి సుఖం అనేది అది నేను చెప్పాల్సిన ఈ వయసులో నేను చెప్పాల్సిన అంటే ముచ్చట కాదు. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూళ్ళలో చదువుకున్నాము, కలిసి ఉంటే ఏదైనా మన ఇల్లు అయినా మన వ్యవస్థ ఏదైనా కూడా కలిసి ఉంటేనే కలసి సుఖం అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఐఎంఏ వర్సెస్ ఆర్ఎంపీస్ లేదు, టీజీఎంసీ వర్సెస్ ఆర్ఎంపీస్ ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు ఈ లొల్లి, ఎందుకు ఈ లొల్లిలా బలే వాళ్ళు ఎవరు, బలి పశువులు అయ్యే వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పండి ఎవరన్నా ఒకరు. మీ పేరు, మీ వ్యవస్థ? నా పేరు అశోక్, నేను నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుని. మా అసోసియేషన్ పరంగా మేము ఎప్పుడు కానీ ఐఎంఏ వాళ్ళని గురువులుగా భావిస్తాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువునం. వాళ్ళని ఎప్పుడు మేము గురువులా భావిస్తాం. మన వారి శిష్యులా భావించి మా మీద ఏమైనా కక్ష ఉంటే మా ఆర్ఎంపీల మీద తీర్చుకోవద్దని ఒక విజ్ఞప్తి వాళ్ళకు. ఏంటంటే ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది వేస్తున్నట్టు మా గ్రామీణ వైద్యులు సోదరులందరూ ఆలోచనతో ఆవేదన చెందుతున్నారు. ఈ ఆవేదన మేము తప్పులుంటే మేము సర్దిద్దుకోవడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు మేము కూడా ఈ మధ్యలో అందరూ సెర్చ్ చేస్తున్నాం. ఏం సెర్చ్ చేస్తున్నాం, మన వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు, ఐఎంఏ వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళు మనం భావిస్తున్నారని ఒక ఆలోచన చేసి మేము కొంత సర్దిద్దడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కానీ మీరు కోదండరాం గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు పాయింట్అవుట్ చేసి వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తే కష్టం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం నిర్విరామంగా పోరాడిన చాలా ఇంటలెక్చువల్ కోదండరాం గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ అటువంటి వాళ్ళను మీరు టార్గెట్ చేయడం అనేది మాకు బాధ కలిగిస్తున్నది. మాతో ఉంటే తప్పులేమనంటే క్షమించాలి మేము. ఎందుకంటే మీరు మా గురువులు, మేము మీ శిష్యులం. ఏ రకంగా చూసినా కానీ మేము మీకు అందే స్థాయిలో కాదు, మేము చిన్న స్థాయి.
మీరు మమ్మల్ని క్షమిస్తూ మాకేం కావాలి, మా తప్పులు ఏమున్నాయి అని చెప్పేసి ఒకసారి మనం కూర్చుండే ఏర్పాటు చేసి మనం ఇద్దరు పరస్పరంగా మనం ముఖాముఖి ఉంటే మన తప్పులేంటి, మేము సర్దిద్దుకోవాల్సి ఏంటి, అవన్నీ కూడా మాకు తెలియదు, తన వైపు తనకు తెలియదు. అటువంటి అవకాశాలు ఉంటే మాకు కల్పిస్తారని మేము వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఈ ఐఎంఏ ఇంతకాలం ఉన్నది. ఇది 1946 చట్టం, 3454 అనే చట్టం. ఇది మనం స్వతంత్రం రాకముందు చట్టం. కానీ ఇన్ని సంవత్సరాలు ఇది అప్లికేషన్ కాలేదు. ఇప్పుడు టీఎస్ఎంసీ, హెచ్ఆర్డిఏ ఈ వీళ్ళు కూడా హైకోర్టుకు వెళ్ళి ఆర్ఎంపీలు ఉండొద్దు అని అంటే మేమే మీ దగ్గర శిష్యరేఖం చూసాం, మీరే మా గురువులు, మరి మీరే మాకు పెట్టించారు, మీరే హాస్పిటల్ మా ఇనాగ్రేషన్ చేసారు. మరి ఇప్పుడు మీరు మమ్మల్ని కాదంటే మా బతుకులు రోడ్డు మీద పడుతుంది, మా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఉన్న వ్యవస్థ ఎట్లా అంటే ఏం చేసుకోగలం లేకుండా, ఇప్పుడు వాళ్ళు కేసులు అయితే కోర్టుకు వెళ్ళలేకుండా, అడ్వకేట్ ఫీజులు పెట్టుకోలేకుండా, అంటే అంత దీనస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఈరోజు ఎట్లా గడుస్తుందనే ఆలోచనలు ఉన్నారు. మీతో మేము ఎట్టి పరిస్థితులు పెట్టుకోము. మేము కోరేది ఒకటే అభ్యర్థన, మా ఆర్ఎంపీలను మీరు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు తప్పుగానే శిక్షించండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు అనేది తప్పుగా శిక్షించండి, తప్పు చేసిన వాళ్ళని అంటున్నాం. ఈ తప్పు చేసిన వాళ్ళు దొరకబట్టి మీరే ఇవ్వండి. మేము కమిటీ వేసుకుంటున్నాం, అది చర్చ జరుగుతున్నాం మా మాకు. ఆ చర్చల ఫలితంగా మేమే మీకు అందిస్తాం. ఈ విషయం కూడా ఇంతకుముందు మేము ఐఎంఏ హాల్లో మాట్లాడిన సందర్భాలని దానికి మనం కొంచెం క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఒక సెకండ్ టైం కూర్చుందామని చెప్పినాం. దాంట్లో కొంచెం మనకు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను ఎక్కడో ఒకవేళ ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, మీరు ఇంత చేసుకోండి. నిన్న ఐఎంఏ వాళ్ళు చెప్పినట్టు కాకుండా మన రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్కు ఇంత ట్రైనింగ్ అని 1000 గంటలు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 1273 జీవో ఇచ్చి 4,20,00,000 రూపీస్ 429 జీవో ప్రకారం విడుదల చేశారు. ఇవన్నీ ఐఎంఏకి తెలుసు, టీజీఎంసీకి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు జరిగేటువంటి క్రమంలో అసలు ఎందుకు ఈ గొడవలు ఎందుకంటే మా జూనియర్స్ కొందరు వాళ్లకు హర్ట్ చేసినట్టు వాళ్ళ మాటల ద్వారా నాకు తెలిసింది. మేము అది సరిదిద్దుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. దాంట్లో మీ సహకారం కూడా తీసుకుంటాం. మాకు ఘర్షణ వ్యాఖ్యానం ఉండొద్దు అనేది మా యొక్క నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఎక్కడ షార్ట్ అవుట్ ఉందో అక్కడ చేసేద్దాం, అది కంట్రోల్ చేసేద్దాం. కానీ ఉన్న ఒక 2% చేయడం వల్ల 98% ఆర్ఎంపీ డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇలా మానసిక ఆవేదన అర్థం చేసుకోండి. మీరు కూడా మాకు గురువు లాంటి వారు, ఇప్పుడు మా గురువులు చేసిండ్రు, ఇప్పుడు ఉన్నారు. మీరు కూడా మీ దగ్గర పనిచేసే గ్రామీణ ప్రాంతాల యువకులు కూడా ఈరోజు కూడా పనిచేస్తారు కదా. ఇక్కడ మీరు ఆపిచ్చేయండి, మీరు క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టుకోండి అసిస్టెంట్గా. ఇక్కడికి ఆగిపోతుంది కదా, ఉన్న వరకు మాకు ట్రైనింగ్ ఇచ్చేసి. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఉంచేసి ఫర్దర్గా ఇంకా అట్లాంటి పిల్లలు తయారు చేయొద్దు అని మా విజ్ఞప్తి. ఆ వ్యవస్థను ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టేయాలి, ఇప్పటితో ఇక్కడితో ఆగేయాలనేది మీరు అంటున్నారు. మీరు అనేదానిలే మంచిగానే ఉంది. థ్యాంక్ యూ అండి. రెండోది శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మన శ్రీనివాస్ గారు మీరు ఆవేదనతోని ఒక ఆడియోను మీ గ్రూప్లలో పెట్టినారు, అది అందరం విన్నాం. సరే, ఆవేదన అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వెలుబుచ్చే అధికారం ఉంటుంది మన భారత రాజ్యాంగం ప్రకారం. కానీ ఇప్పుడు ఎందుకు ఆవేదన అవుతుంది, ఇప్పుడు ఎందుకు మీ మీద కేసులు అవుతున్నాయి? నిజంగా మీ వాళ్ళు తప్పు చేస్తున్నారా, ఐఎంఏ వాళ్ళు తప్పు చేస్తున్నారా? ఈ తప్పు ఒప్పులు మాట్లాడుకుంటూ మీ పరువు తీసుకుంటారా, లేదు వాళ్ళు మీరు కలిసి షట్అవుట్ చేసుకొని పద్ధతిగా ఏమన్నా ప్రజలకు సాయం చేస్తారా? మీ ఉద్దేశం ఏంటి? ఎస్ ఖచ్చితంగా ఐఎంఏ డాక్టర్లు మా గురువులు, మా పూజ్యులు. వాళ్ళు లేనిది మేమైతే రాలేము. వాళ్ళ పరిరక్షణలోనే ఇన్ని రోజులు మేము పని చేసుకున్నాం. ఈరోజు మా వ్యవస్థ చాలా కుంటుబడిపోతుంది, భయాందోళనలకి గురవుతుంది. ఈ గురైన తరుణంలోనే ఈ ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ పుట్టిందే మీ నుంచి కాబట్టి ఇప్పుడు ఫేక్ డాక్టర్లు, అసలు మేము డాక్టర్లనే పెట్టుకోము. మేము డాక్టర్ల బోర్డులు కానీ
మా నేమ్స్ కానీ ఆ రకమైనటువంటి ఏది కూడా పెట్టుకోలేదు. అయినా ఫేక్ డాక్టర్లు అని చెప్పేసి వాయిస్ల రూపకంగా కావచ్చు, వీడియోల రూపకంగా కావచ్చు మమ్మల్ని దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు. మరి వచ్చింది మీ నుంచే. ఆ రోజు మేము 5 నుంచి 10 సంవత్సరాల వరకు మీరు ఏది చెప్తే అది చేసినాం. మేము ప్రతి విషయం మేము మీరు చెప్పిన పరిరక్షణలో మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం హాస్పిటళ్ళల్లో. ఆ అనుభవంతో మా బతుకు తెరువు కోసం మాకు మీరు ఇచ్చిన పరిజ్ఞానంతో మేము పల్లెలలో మేము సేవ చేసుకుంటూ మా భార్య బిడ్డలను బతికించుకుంటున్నటువంటి తరుణంలో మా వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది 98% నార్మల్గా ట్రీట్మెంట్ చేసుకుంటే, ఏదో చిన్న ప్రథమ చికిత్స చేసుకుంటే, ఒక 2-3% చేస్తున్నటువంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకొని మొత్తం వ్యవస్థనే ఒక్కసారి మీరు అనే టైప్లా 2-3% ఉంటే ఎవరం కూడా క్యాలిక్యులేట్ చేయం ఫస్ట్. ఓకే. ఎందుకంటే మోర్ దెన్ పర్సంటేజ్ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బంది పెట్టడం వల్లనే ఈరోజు మన వ్యవస్థ మనగడ సాగకపోవడానికి కారణం అవుతుంది. అది నిజం, మనం ఒప్పుకుందాం. ఒకటి. రెండోది, తన తప్పు తనకు తెలియదు కాబట్టి తెలిసే విధంగా మీరు ఎలా చేస్తారు అంటే మీరు కూడా మీ పద్ధతిని ఎలా దాన్ని కొనసాగిస్తారు, దాన్ని ఏ విధంగా మీరు మీ ఆర్ఎంపీ పిఎంపీ సోదరులకు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఎస్, మేము ఖచ్చితంగా ఒక యూనిటీ, ఒక యాక్షన్ కమిటీ లాగా తీసుకొని ఎవరైతే ఇక్కడ తప్పిదాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయడానికి, వాళ్ళందరితో మాట్లాడడానికి మేము ఖచ్చితంగా ఒక యాక్షన్ కమిటీ తయారు చేసుకొని ఈ తప్పిదాలు ఎవరు చేస్తున్నారో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మేము మందలిస్తాం వాళ్ళని. మా యాక్షన్ కమిటీలో వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా మీకే మేము అప్పచెప్పుతాం. టీఎస్ఎంసీ వాళ్ళకు కావచ్చు, డిఎంహెచ్ వాళ్ళకు కావచ్చు, మేమే మీకు అప్పచెప్తాం. ఓకే, సరే. మీరు ఇప్పుడు ఇది మంచి నిర్ణయమే. నేనేమంటానంటే ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది, ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ప్రజల అవసరాలను బట్టి మనకి ఇది వచ్చిన వ్యవస్థ లేదు. రెండోది, నిజంగానే వాళ్ళు దొంగలు అన్నారు, లంగలు అన్నారు, లేకపోతే ఫేక్ అన్నారు, ఇవన్నీ అనుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ నిజంగా ఒకవేళ దొంగలం ఫేక్ అయితే ప్రజలు మనల్ని ఆదరించేటోళ్ళు కాదు. ఫస్ట్ థింగ్. ఎస్. ఎందుకంటే మనలో ప్రజలు ఆదరిస్తారు అని అంటేనే దానికి మనకున్న విలువ ఏందనేది అది అందరూ అర్థం చేసుకోవాలి. సరే, ఎదుటోడు ఎవడో దొంగ అన్నాడు, లంగా అన్నాడు అంటే దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమంటే ఇప్పుడు మనం చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో నిజంగా ప్రజలకు మనం సేవ అందుబాటులో ఉండలేదని నేను కూడా అన్నా. ఈవెన్ ఐఎంఏ కూడా అనడానికి సాహసించది. ఒకవేళ నిజంగా ఐఎంఏ కానీ టీజీఎంసీ కానీ మీ మీద దాడులు చేసే బదులు అదే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి అసలు వ్యవస్థనే రద్దు చేయమని రాయమనండి, అవుతుందా? మరి దాని మీద చెప్పండి. ఎస్, మేము ఏదైతే పల్లెలలో మేము చేస్తున్నామో ఈ దాడులు చేసి భయాందోళనకు గురి చేసే బదులు గవర్నమెంట్కే మొత్తానికే రద్దు చేసే ప్రణాళిక మీరు సిద్ధం చేసినట్లయితే ప్రజల నుంచి వ్యతిరేకత అని చెప్పేసి మా అభిప్రాయం. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా రాదా అనేది రద్దు చేసినాక తెలుస్తుంది. ఎందుకంటే రద్దు చేసే దమ్ము ధైర్యం ఉందా లేదా అనేది కూడా తెలవాలి కదా. సో ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నేనేం దమ్ములు ధైర్యాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని దొంగ లంగా అనాల్సిన అవసరం లేదు. తర్వాత మన నడవడిక ఇప్పుడు ఒకప్పుడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఎంత కష్టమయ్యేదో తెలుసు మీ అందరికి సీనియర్స్కి. ఇవాళ మనం 2 గంటలలో వెళ్ళిపోతున్నాము హైదరాబాద్కి. ఎందుకంటే దాని టోల్ గేట్స్ కూడా 3 టోల్ గేట్ కట్టాలి. 3 టోల్ గేట్ అంటే ఆల్మోస్ట్ 600 రూపాయలు 400 రూపాయలు అవుతున్నాయి. ఎందుకంటే ఆ సర్వీస్ ఉంటుంది కాబట్టి వాడు ఛార్జ్ చేస్తున్నాడు. అది ఇప్పుడు ఐఎంఏ అయినా డాక్టర్స్ అయినా సర్వీస్ ఇస్తే ఛార్జ్ చేస్తున్నాడు, మీరైనా సర్వీస్ ఇస్తే ఛార్జ్ చేసి. ఇక ఛార్జ్ గురించి మేము ఎవరిని మాట్లాడాలి. సర్వీస్ చేసినప్పుడు ఛార్జ్ అనేది ఆటోమేటిక్గా బేర్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మీరు దొంగలు లంగలు అనే బదులు మీ వ్యవస్థను కుంటుపడకుండా మీ వ్యవస్థను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి? చెప్పినాం కదా, నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళు అనే వ్యవస్థల వాళ్ళు అంటూ ఉన్నారు దొంగలని. నిజంగా మీరు చీకటి వ్యాపారం కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన. ఈ చీకటి వ్యాపారం కానప్పుడు వాళ్ళు మనల్ని బెదిరియాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు బెదిరించే పరిస్థితి వస్తే అంత దూరం రాదు. ఎందుకంటే ప్రజలు మళ్ళీ కాదన్నప్పుడు మాత్రమే
వాళ్ళతోనే అవుతుంది. దానికి మీరు ఏమనుకుంటారు అంటే పబ్లిక్ నాడీ ఏంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు చెప్తారా? అన్న చెప్తానా? పబ్లిక్ని మీరు దొంగలు లంగలని టీజీఎంసీలో ఐఎంఏలో చదువు రాదు యాక్టింగ్ చేస్తారు, ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తారు, ఎన్ని రోజులు మరగడ సాధిస్తారు? పబ్లిక్ అంత పిచ్చోళ్ళ మీరు యాక్ట్ చేస్తే దానికి ఏం చెప్తారు మీరు గవర్నమెంట్కి? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, క్వాలిఫైడ్ డాక్టర్స్కు ఐఎంఏ వాళ్ళకు గతంలో మేము 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రీట్ చేస్తున్నారు. గ్రామ వైద్యులందరూ గ్రామాలలో ప్రజలతోని మమేకం ఉన్నది. ప్రజలకి ఈ ఆర్ఎంపీ వ్యవస్థనే దేవుళ్ళు అనుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు రాత్రి అనగా పారాయణ సేవలు చేస్తున్నారు, సర్వీస్ ఉన్నది కాబట్టి. అప్పుడు ఐఎంఏ వాళ్ళు కూడా మాపై ప్రేమ ఉండి దయదలచి ఏమంటే మా దగ్గర నేర్చిన పిల్లలు చేసుకొని అనే వాళ్ళు ఊరుకుండవట్లు మేము ఇన్నేళ్ళ వరకు మేము ప్రాక్టీస్ హాయిగా వారికి చేతులెత్తి దండం పెడుతున్నాం ఐఎంఏ వాళ్ళందరికీ. ఈరోజు ఈ జూనియర్ డాక్టర్లు కొత్తగా వచ్చి వీళ్ళు ప్రెసిడెంట్ అయ్యి ఇప్పుడు వీళ్ళు చైర్మన్లు అయ్యి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మా మీద అరే వీళ్ళు క్లినిక్లను బోర్డు పెట్టుకుంటున్నారు, డాక్టర్లను పెట్టుకుంటున్నారు, మేమేమో లక్షలు కోట్లు కష్టపడి 4-5-6 ఏళ్ళు కష్టపడి మేము డాక్టర్ అవుతున్నాము, వీళ్ళు మా దగ్గర నేర్చి వీళ్ళు అన్ని డాక్టర్ అని విలేజ్లో మేము ఇప్పటి నుంచి అవన్నీ ఏం పెట్టాం, మేము అన్నీ తీసేస్తున్నాం. మేము చెప్పేది గవర్నమెంట్కి ఒకటే, క్లినిక్లు అని ఉండవు, ఫస్ట్ ఎయిడ్ అని కూడా రాసుకో, మాకేం అవసరమే లేదు. ఎందుకంటే గుర్తింపు మాకు ప్రజలే ఇస్తున్నారు డాక్టర్ అని, మేము అనుమానట్లేదు వాళ్ళకు డాక్టర్ అని. కాబట్టి మేము లెటర్ ప్యాడ్లు కానీ ఏవి కూడా పెట్టుకోకుండా మాతో చిన్నగానే తోచినంత మేము సహాయం ప్రజలకు చేస్తాము, మమ్మలను చేసుకోనివ్వండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే మాపై కేసులు చేయొచ్చు, తప్పు చేసిన వాళ్ళ మీద, కానీ తప్పు ఎవరు చెయ్యరు. సరే గతంలో ఎవరు ఏమనలేదేమో, కొందరు హైగను అన్నట్టు మీరు బెడ్లు వేసుకోను ఏదో హై డోసెస్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు భయం లేకుండా చేశారు. ఈరోజు అందరికీ భయం అయింది, మీరు కొంతమంది పైన కేసులు చేశారు కాబట్టి మా ఆర్ఎంపీ పీపుల్ అందరూ కూడా సెట్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న నిబద్ధతో ఒక పద్ధతి ప్రకారమే చిన్నగానే వేసుకుంటూ వెళ్తారు. ఎవరికి ఇబ్బంది మీకు కూడా కానీ ఎవరికి కానీ. కాబట్టి గవర్నమెంట్ మాకు ఈ అవకాశం ఇవ్వాల్సిందా కోరుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైనా అవకాశాలే ఇచ్చింది. గవర్నమెంట్ ఎప్పుడు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మీ మెడికల్ ఆఫీసర్ కానీ మీ డిఎంహెచ్ఓ కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు ఒకటి. రెండోది మీతోని కొన్ని కార్యక్రమాలు వాళ్ళు కూడా వాడుకున్నారు, వాళ్ళతో పాటు మీరు పనిచేసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు జరిగే వ్యవస్థలో ఏంది అని అంటే ఇప్పుడున్న కొంతమంది పిల్లలు అంటే ఐఎంఏ పిల్లలు అంటే డాక్టర్స్ అయ్యి పిల్లలు అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చు, మేము డాక్టర్లో పిల్లలు అన్నాడు అంటే మరి నా వయసు రీతే నేను ఆల్సి వచ్చింది. సరే వాళ్ళు అట్టయినా నేనేం ఫీల్ కాను, ఎందుకంటే ఆ పిల్లలు హాస్పిటల్ పెట్టి వాళ్ళు నడవక సరే వాళ్ళకి ఇబ్బంది అయిందా కాలేదా నాకు తెలియదు. కానీ ఈ కమిషన్లు ఇచ్చే వ్యవస్థ అది మీరు అడుగుతున్నారా వాళ్ళు ఇస్తున్నారా, ఇది నాకు క్లారిటీగా కావాలి. అయితే మేము ఎవరి దగ్గర పోయి మాకు పర్సెంటేజ్లు కావాలని ఎక్కడ అడగలేదు. ఫస్ట్ థింగ్ వీళ్ళు కొత్తగా నర్సింగ్ హోమ్లు పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మేము ఇంత పర్సెంటేజ్ ఇస్తామని మా వాళ్ళకు వాళ్ళ ఇది నగ్న సత్యం, ఇది నగ్న సత్యం. పిఆర్ వాళ్ళని పంపి వాళ్ళు ఇది చేయడం. నేను ఒకటే ఐఎంఏ డాక్టర్లు అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు నటించేటోళ్ళు మీరు దొంగలు, మీ దగ్గరికి పిఆర్ఓలు ఎందుకు వస్తారు, మీ దగ్గరికి ఎందుకు కమిషన్లు ఇస్తారు అది చెప్పుర్రి. అదే మరి మేము లంగలమే దొంగలం అని అంటున్నారు, నకిలీ అంటున్నారు. మళ్ళీ మీ పిఆర్ఓలే మా దగ్గరికి వచ్చి మా కేసులు మాకు పంపండి మీకు ఇంత ఇస్తామని మేము లెటర్ పెళ్ళకు వాళ్ళు రాసిన పర్సెంటేజ్ కూడా చూపిస్తామండి. నేను ఐఎంఏ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను సార్, మీరు ఐఎంఏ ఏకమైపోయి 15% 20% ఇస్తామనుకొని పెట్టుకుంటే మీకు ఎవరైనా మీరేమో ఏకం లేరు. మీరేమో ఐఎంఏలేమో వాళ్ళ దగ్గర ఆర్పీల దగ్గర పోవద్దు చేయొద్దు అని మీరే అంటారు. మళ్ళీ సైడ్కి పోయి ఏమైనా కేసులు పంపుతావు లేదా ఫోన్ చేస్తాం. ఇది ఎక్కడి వ్యవస్థ అండి? మీ పిల్లలము మీ దగ్గర నేర్చిన వాళ్ళము మీరే పెద్ద మనుషులు ఇట్లా చేస్తే ఎట్లా? కానీ మీరు ఒకటి అందరు మూటి అయి ఉండి ఇంతని పెట్టినాక ఆర్పీలు ఎట్టిపోతారండి? ఎక్కడో ఎవరు ఇష్టం ఉంటే ఒక డాక్టర్ కొందరికి ఇష్టం ఉంటారు, అక్కడికి వెళ్తారు. అదే పర్సెంట్ అందరికీ ఇవ్వండి కదా. 40-50 పెట్టి ఏమి మీకేమీ మిగులుతలేవు. మీరు రిస్క్ తీసుకొని రేపు పేషెంట్ చచ్చిపోతే నీకే రిస్క్ అవుతుంది. మా అయితే వచ్చి తీసుకొని పోతున్నారు, మాకే రిస్క్ లేదు.
మరి ఆ వ్యవస్థ మీరు తయారు చేశారు కదా. ఈ వ్యవస్థని సరే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏ వ్యవస్థలనైనా కొద్దిగా ప్రాబ్లం ఉంది. ప్రతి వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి. ఈ రెండు మంచి చెడుతోనే వ్యవస్థ నడుస్తుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దాన్ని వాళ్ళు అనవసరంగా మాట్లాడి అనవసరంగా ఫేక్ డాక్టర్స్ అని ఇప్పుడు మిమ్మల్ని ఫేక్ డాక్టర్స్ అన్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని ఊళ్ళలోకి వెళ్ళగొట్టట్లేదు. వీళ్ళు దొంగలు అని ఎక్కడ ఏ ప్రజలు కూడా తిరుగుబాటు చేయట్లేదు. సో ప్రజలే తిరుగుబాటు చేయనప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన మనకేమి ఇబ్బంది కాదు. రెండోది ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు గ్రామీణ వైద్యుల్ని ఇష్టపడుతున్నారు ఇన్ ది సెన్స్ వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఇష్టపడుతున్నారు. మీరు సర్వీస్ ఇవ్వకుండా పిచ్చి పనులు చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది రాజకుమార్ గారు వ్యవస్థ అనేది గ్రామీణ వైద్యం గురించే ఉన్నది. ఇప్పుడు ఈ గ్రామీణ వైద్యం కొరకి వాళ్ళు ఏదో ఫేక్ అన్నారు, లేకపోతే నటించుకోవాలి అన్నారు, ఇవన్నీ అవుట్ ఆఫ్ ది మ్యాటర్. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు వైద్యం చేయించుకునే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రేమించే వాళ్ళు కూడా గ్రామీణ ప్రజలే మిమ్మల్ని. మీరు మంచి చేస్తే అదే గ్రామీణ ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు కదా. మంచి చేస్తే యాక్సెప్ట్ ఎందుకు చేస్తారు కదా. చేసినప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదుగా. నేను అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఆడ సర్వీస్ చేస్తారు గ్రామీణ ప్రజలకి. చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే నటిస్తారు, లేదంటే ఫేక్ డాక్టర్స్, చదువు రాదు. సరే చదువు రాదు, ఫేక్ నటిస్తారు. ఎన్ని రోజులు నటిస్తాం ప్రజల ముందు? సో దాని మీద మీకు అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రజల ఇంటెన్షన్ ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏ విధంగా సర్వీస్ ఇస్తే బాగుపడతారు? యాక్చువల్గా ఇది గ్రామీణ ప్రజల అవసరాల నిమిత్తం వచ్చిన వ్యవస్థ. అవును. ఆర్ఎంపీ వ్యవస్థ అనేది వాళ్ళ అవసరాల నిమిత్తం వచ్చింది. అవును. దాదాపు ఈ రోజు కాదు, ఒక 50 సంవత్సరాల నుంచి నడుస్తున్న వ్యవస్థ. బిఫోర్ ఇండిపెండెన్సీ వాళ్ళ చేతిలో డెలివరీలు ఆ కాలంలో ఆర్ఎంపీ డెలివరీ చేసిన బాబులు కూడా ఈ రోజు క్వాలిఫైడ్ డాక్టర్లుగా కావడం జరిగింది. ఆ విధంగా మేము గ్రామంలో మాకు ఒక పట్టు అనేది ఉంది. ఏ విధంగా వీడీసీ తీర్మానం రీసెంట్గా మేము ప్రతి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తరఫున తీర్మానం చేసి ప్రతి ఒక్కళ్ళ ద్వారా కొన్ని వీడియోల రూపంలో తయారు చేయడం జరిగింది. మీకు ఆర్ఎంపీ డాక్టర్ అవసరమా వద్దా? అమ్మ వద్దు అనుకుంటే మేము వెళ్ళిపోతాం, ఇక్కడికి మీకు అవసర నిమిత్తం గవర్నమెంట్ వాళ్ళని తెచ్చుకోండి అని చెప్పడం కూడా జరిగింది. దీనికి 90% ప్రజలు ఒప్పుకోలే. ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే సార్, ఎందుకంటే రాత్రనక పగలనక మీరు వైద్యం చేస్తారు. వర్షాకాలంలో మీరు గొడుగు పట్టుకొని వచ్చి కూడా వర్షాకాలంలో బైక్ మీద ఒక 10 కిలోమీటర్లు వచ్చి కూడా వైద్యం చేస్తారు అవసరమైతే. ఎవరైనా రాగలుగుతారు అలా? అంటే నేను ఏ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడట్లేదు, ఎవరు రాలేదు. అది కాకుండా మీరు ఉద్ధరిస్తారు సార్, మా దగ్గరకు వస్తే జేబులో 10 రూపాయలు లేవన్నా కానీ ఆ టైంకు మీరు వైద్యం చేసేసి మాకు ఏం లేకుండా వెళ్ళిపోయిన సందర్భం. ఒకానొక సందర్భంలో మీరు మా యొక్క స్నేక్ బైట్ అయినప్పుడు బైక్ల మీద క్వాలిఫైడ్ డాక్టర్లకు మీరే వేసుకపోతారు సార్. ఎన్నడూ కూడా స్నేక్ బైట్కు పాయిజనస్కు ఇటువంటి ట్రీట్మెంట్ ఏది మీరు వేయలేదు ఇప్పటి వరకు. వాటికి మాకు బైక్ లేని కాలంలో దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. బైక్ లేని కాలంలో మీకు బైక్ ఉంటుండే, ఆ బైక్ మీద మీరు వేసుకెళ్ళి కూడా వైద్యం చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ప్రజలు దాదాపుగా ఒక 80% ప్రజలు వీడీసీ తీర్మానం ద్వారా మాకు చెప్పడం కూడా జరిగింది. ఐఎంఏ వాళ్ళు మాకు ఫేక్ డాక్టర్లన్నా లేదు, మాకు అన్క్వాలిఫైడ్ మేము యాక్చువల్గా క్వాలిఫికేషన్ లేకున్నా కానీ మాకున్న వృత్తిరీత్యా మీరు నేర్పిన అనుభవరీత్యా మేము వైద్యం చేయడం జరుగుతుందని గత ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి కూడా మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇలా చేయడం మాకు బాధ్యంగా అనిపించట్లేదు, ఇలా తిట్టడం మాకు బాధాకరంగా ఉంది. దయచేసి మేము మీ నుంచి పుట్టుకొచ్చిన పిల్లలం కాబట్టి మేము తప్పులు చెయ్యము, ఇక నుంచి అయినా కానీ కొత్త వ్యవస్థ పుట్టకుండా చూస్తామని ఒక మాట ఇస్తున్నాం. దయచేసి మా తరపున ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరని వేడుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థల అంటే ఏ వ్యవస్థ అయినా మంచి చెడు రెండు కలిసి ఉంటాయి, తప్పిదాలు కూడా ఉంటాయి. అది రీకలెక్ట్ చేసుకోవడము, దాన్ని ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకోవడము. రెండోది ఏంటంటే గ్రామీణ వ్యవస్థల, ఎందుకంటే ఇంతకుముందు కూడా వీడియోలలో చెప్పిన నేను, క్వాలిఫైడ్ వైద్యులు రారు, మీరు పోరు. ఇది నగ్న సత్యం. ఎందుకంటే క్వాలిఫైడ్ వైద్యులు రావాలంటే సౌకర్యాలు కూడా కావాలా.
సరే ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే సర్వీస్ చేయాలంటే ప్లేస్ కానీ అవన్నీ కావాలి. అది గవర్నమెంటే ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉంది. సో వీళ్ళు వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారంటే నేనైతే నమ్మ. రెండోది ఏంటంటే ఉన్న కాడికి మీరు చేయండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు చేస్తున్న పనిని ఎవరు కూడా సరే ఏదో ఒకరు ఇద్దరు ఏదో మాట్లాడితే మాట్లాడచ్చు. కొంతమంది మీ దానిలో చెడు మనుషులు ఉన్నారు. చెడ్డ మనుషులు అంటే అర్థమైంది కదా. ఆ చెడ్డ మనుషుల ద్వారా మీ వ్యవస్థ నాశనం అవుతుంది. ఆ చెడ్డ మనుషులను మీరు కట్టడి చేసుకోండి ఫస్ట్ ఒకటి. రెండోది మనము ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు మనల్ని ఎంతవరకు ప్రేమించాలనో ఎంతవరకు విరోధించాలనో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ప్రేమించడం తెలుసు, కొట్టడం కూడా తెలుసు ప్రజలకి. ఎందుకంటే తరిమి కొట్టే ప్రజలు ఉన్నారు. మనం మంచి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ప్రేమిస్తున్నారు. మంచి చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండనియరు గ్రామాలల్లో. అదే క్షణం తీసేస్తారు. అంతే కదా, అదే క్షణం వాళ్ళు దాడి తీసేస్తారు. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు అయ్యేమేమో టీజీఎంసీ వీడు ఏంది రాజేంద్ర రెడ్డి పోయి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాడా డిస్కరేజ్ చేస్తాడా అంటే ఎంకరేజ్ చెయ్యా డిస్కరేజ్ చెయ్యా. ఎందుకంటే ఈ వ్యవస్థను నేను మీరు తయారు చేసింది కాదు. గత కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉంది. అది ఆ ఇయర్స్ టుగెదర్లో మనం సర్వీస్ ఇవ్వమని అంటున్నాము. తప్పు చేయమని మాత్రం నేను ఎవరు అంటే ఐఎంఏ డాక్టర్ తప్పు చేసిన పనిష్మెంట్ ఇస్తాం, లేదు ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులు తప్పు చేసిన పనిష్మెంట్ గురి కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నాకు పవర్ ఉందని తప్పులు చేస్తా అంటే ఎవడు ఊపుకోడు. ఇప్పుడు ఊపుకుండే రోజు కూడా కాదు.